హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మాన్యువల్ సంస్థ సర్వే అంశంగా ఉద్యోగ విరమణానంతరం పుష్కర కాలమే జీవించడం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. ఉద్యోగ విరమణానంతరం పుష్కర కాలమే జీవించడం, మాన్యువల్ సంస్థ సర్వే అంశం. ఇక వినండి. విశ్రాంతి పుష్కరమే. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ఆయుర్దాయం 12 సంవత్సరాల 6 నెలలు మాత్రమే. భారత్లో 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక సగటున 8.5 సంవత్సరాలే. ప్రపంచంలో పురుషుల సగటు రిటైర్మెంట్ వయసు 64 సంవత్సరాల 2 నెలలు. 35 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జీవితంలో బాధ్యతల చక్రబంధం నుంచి బయటపడి విశ్రాంతి తీసుకునే సమయమే ఉద్యోగ విరమణ. 30 నుంచి 40 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి ఉద్యోగం నుంచి నిష్క్రమించాక ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఉద్యోగానికి వీడ్కోలు పలికాక పురుషులకు మిగిలే శేష జీవితం ఎన్నాళ్ళు? ఇదే అంశంపై మాన్యువల్ అనే సంస్థ 35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషులు సగటు రిటైర్మెంట్ వయసు 64 సంవత్సరాల 2 నెలలు. ఈ సంవత్సరాలని ఆ సర్వేలో తేలింది. అయితే ఇది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంది. అతి తక్కువ ఉద్యోగ విరమణ వయసు ఉన్న దేశాల్లో భారత్, చైనా, మలేషియా, తుర్కియే, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ దేశాల్లో పురుషుల సగటు ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటలీ, గ్రీస్, ఐస్లాండ్లలో ఇది 67 ఏళ్ళు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్పెయిన్లలో 66 ఏళ్లుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో పురుషుల సగటు ఆయుర్దాయం 76 సంవత్సరాల 8 నెలలు. అత్యధికంగా స్విట్జర్లాండ్లో మగవారి సగటు ఆయుర్దాయం 81 సంవత్సరాల 9 నెలలు ఉండగా, ఇవన్నీ సర్వేలో వెల్లడయ్యాయి అనుకోండి. ఆ తర్వాతి స్థానంలో 81 సంవత్సరాల 4 నెలలు జపాన్. స్వీడన్లో అయితే 81 సంవత్సరాల 3 నెలలు. నార్వే, ఇటలీ, ఐస్లాండ్లో అయితే 81 ఏళ్ళు. స్పెయిన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్లో 80 ఏళ్ళు ఉంది. మన దేశంలో ఇది 68 సంవత్సరాల 5 నెలలుగా ఉంది. దక్షిణాఫ్రికాలో పురుషులు సగటున 60 సంవత్సరాల 7 నెలలకే మరణిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత కేవలం పుష్కర కాలమే అన్నట్లు ఈ సర్వేలో అర్థమైందంట. ఈ అధ్యయనంలో అత్యంత కీలకమైన అంశం రిటైర్మెంట్ వయసుకు మరణించే వయసుకు మధ్య ఉన్న కాలం. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ప్రపంచ సగటు జీవితకాలం రిటైర్మెంట్ తర్వాత 12 సంవత్సరాల 6 నెలల్లో 7 నెలల్లో అని సర్వేలో తేలింది. మన దేశంలో ఇది 8 సంవత్సరాల 5 నెలలు మాత్రమే. దక్షిణాఫ్రికాలో రిటైర్మెంట్ నాటికే మరణిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. స్విట్జర్లాండ్లో మాత్రమే రిటైర్మెంట్ తర్వాత అత్యధికంగా 17 ఏళ్ల పాటు పురుషులు బతుకుతున్నారు. మన దేశంలో ప్రైవేట్ రంగాల్లో అధికారిక రిటైర్మెంట్ వయసు సగటున 60 ఏళ్ళు. పాశ్చాత్య దేశాల కంటే ఇది తక్కువే. అయినప్పటికీ ఇక్కడ జీవిత సవాళ్లు వేరుగా ఉన్నాయి. భారతీయ పురుషుల్లో గుండె జబ్బులు, మధుమేహం,
అధిక రక్తపోటు ఇటువంటి జీవనశైలి వ్యాధులు త్వరగా వస్తున్నాయి. రిటైర్మెంట్ తర్వాత సరైన ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర సదుపాయాలు లేకపోవటం వల్ల శేష జీవితంలో మానసిక ఆందోళన పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ముగిశాక జీవన విధానంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పు, ఒంటరితనం ఇవి కూడా ఆయుర్దాయంపై ప్రభావం చూపుతున్నాయి. అయితే సరైన ప్రణాళిక ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్కువ కాలం ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించవచ్చని సర్వే తేల్చింది. 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉండే ఆ వయసు నుండే ఆహారపు అలవాట్లు, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించింది. 60 ఏళ్ల తర్వాత ఎవరిపైన ఆధారపడకుండా రిటైర్మెంట్ ఫండ్, ఆరోగ్య బీమా సిద్ధం చేసుకోవాలని ఆ నివేదిక పేర్కొంటుంది. ఇదండి ఉద్యోగ విరమణానంతరం పుష్కర కాలమే జీవించడం అనేటువంటి అంశాన్ని మాన్యువల్ సంస్థ సర్వే ఆధారంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను అవగాహన నిమిత్తం. విన్నారుగా, ధన్యవాదాలు.